ఓర్ ఫిష్కి సంబంధించిన మిస్టరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి సాధారణంగా లోతైన సముద్రాలలో కనిపించే అరుదైన జీవులు, కాని అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకుని వస్తాయి. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మిస్టరీలు ఇవి. భూకంపాలు, సునామీలతో సంబంధముందా? కొన్ని దేశాల్లో, ముఖ్యంగా జపాన్లో, ఓర్ ఫిష్ను మెసెంజర్ ఫ్రమ్ ద సీ గోర్జ్ పాలెస్ అని పిలుస్తారు. 2011 జపాన్ సునామీకి ముందు చాలా ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. దీనివల్ల కొందరు భూకంపాలు, సముద్ర అలజడుల, సునామీస్ కు ముందు ఓర్ ఫిష్ పైకి వస్తుందని నమ్ముతారు. అయితే సైన్స్లో ఇప్పటివరకు దీనికి పూర్తి ఆధారాలు లేవు. ఓర్ ఫిష్ సాధారణంగా 200 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోతులో నివసిస్తుంది. కాని ఇది చనిపోయే ముందు లేదా సముద్రపు గమన మార్పుల వల్ల ఒడ్డుకు వస్తుంది. సముద్రపు ఉష్ణోగ్రత మార్పులు, భూకంపాలు, సముద్రపు ప్రవాహ మార్పులు దీని మెల్లగా పైకి తీసుకువచ్చే అవకాశముంది. ఓర్ ఫిష్ని ఇప్పటివరకు చాలా తక్కువ మంది ప్రత్యక్షంగా చూశారు. ఇది ఎక్కువగా డీప్సీలో నివసించడంతో పాటు ఎక్కువగా ఒంటరిగా, సోరిటేయి జీవిస్తుంది. మరణించిన తర్వాత మాత్రమే ఎక్కువగా ఒడ్డుకు వస్తుంది. అందువల్ల మనం దీనిని తక్కువగా చూస్తుంటాం. ఇవి స్నేహపూర్వకమైనవి, ప్రమాదకరమైనవి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓర్ ఫిష్ నిజంగా సముద్రపు ఒక గొప్ప మిస్టరీ. దీని అరుదైన దర్శనం, భూకంపాల సంబంధిత నమ్మకాలు మరియు విశేష ఆకృతి దీన్ని మరింత రహస్యంగా మారుస్తాయి. యంగ్లర్ ఫిష్ అనేది లోతట్టు సముద్రాలలో నివసించే ఓ ప్రత్యేకమైన రకం చేప. దీని తలపై ఒక చిన్న లైటు, ప్రకాశించే అవయవం ఇలిసియం ఉంటుంది. దీని ద్వారా ఇది ఇతర చిన్న చేపలను ఆకర్షించి వాటిని తినేస్తుంది. యంగ్లర్ ఫిష్ పెదవులు విపరీతంగా పెద్దవి ఉంటాయి. ఇవి పెద్దగా తెరచి శత్రువును ఓ నిమిషంలోనే మింగగలుగుతాయి. ఆడ యంగ్లర్ ఫిష్ చాలా పెద్దగా ఉంటుంది. మగ యంగ్లర్ ఫిష్ చాలా చిన్నదిగా ఉంటూ ఆడ చేపకు అతుక్కుపోతుంది. మగ చేప కేవలం ప్రజననం కోసం మాత్రమే జీవిస్తుంది. ఈ చేపలను సముద్రపు భూతాలు అని కూడా అంటారు, ఎందుకంటే ఇవి భయంకరమైన ఆకారంలో ఉంటాయి. యంగ్లర్ ఫిష్ పైకి వచ్చే సాధారణ కారణాలు: సముద్రపు ప్రవాహాలు, ఓషన్ కఫన్స్. కొన్ని సముద్ర ప్రవాహాలు లేదా తుఫానులు యంగ్లర్ ఫిష్ లాంటి లోతట్టు సముద్ర జీవులను పైకి తీసుకురావచ్చు. ఆరోగ్య సమస్యలు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా యంగ్లర్ ఫిష్ తమ సహజ నివాసాన్ని విడిచి పైకి రావచ్చు. మానవ కార్యకలాపాలు. సముద్ర తవ్వకాలు, మత్స్యకారులు ఉపయోగించే గాలాలు లేదా నౌకా ప్రమాదాలు వంటి మానవ కార్యకలాపాల వల్ల కూడా ఇవి పైకి రావచ్చు. ఇటీవలి కాలంలో యంగ్లర్ ఫిష్ పైకి వచ్చిందని నిర్దిష్ట సమాచారం లేకపోయినా, సముద్ర పరిశోధన మరియు మానవ కార్యకలాపాల వల్ల ఇలాంటి ఘటనలు జరగవచ్చు. సముద్ర జీవుల గురించి మరింత తెలుసుకోవడం కోసం సముద్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇటీవల 150కి పైగా ఫోల్స్ కిల్లై వెల్స్ ఒకేసారి తీరానికి వచ్చి గందరగోళ పరిస్థితిని సృష్టించాయి. ఈ ఘటన వెనుక ఉన్న నిజమైన కారణం ఏమిటో తెలుసుకుందాం. ఫోల్స్ కిల్లై వెల్స్ అనేవి డాల్ఫిన్ కుటుంబానికి చెందిన పెద్ద సముద్ర జీవులు. ఇవి ఎక్కువగా సమూహాల్లో పోర్చ్ కదులుతూ ఉంటాయి, చాలా తెలివైనవి మరియు సామాజిక ప్రవర్తన కలిగినవి. కాని 150కి పైగా ఫోల్స్ కిల్లై వెల్స్ ఒకేసారి తీరం వైపుకి రావడం, మాస్ స్టాండింగ్ అనేది చాలా అరుదైన సంఘటన. దీని వెనుక ఏ కారణాలు ఉన్నాయో చూద్దాం. ఈ జీవులు చాలా సామూహిక జీవులు. ఒక ప్రధాన నేత రీడై గందరగోళానికి గురైతే మిగతా గుంపు కూడా అదే దారిలో తీరానికి రావచ్చు. సముద్రంలో నడిచే నావల్ సోనార్ సంకేతాలు, పెద్ద షిప్ల గందరగోళ శబ్దాలు ఈ జీవుల ఏకోలొకేషన్ సామర్థ్యాన్ని దెబ్బతీసి అవి దారి తప్పేలా చేస్తాయి. కొన్ని వైరస్లు లేదా బాక్టీరియా సంక్రమణలు వీటిని బలహీనపరచి వాటి ప్రవర్తనలో మార్పులకు దారి తీస్తాయి. ఆరోగ్య సమస్యల వలన అవి తీరం వైపు రావచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలు మారినప్పుడు కొన్ని సముద్ర జీవులు తప్పుడు దిశలో ప్రయాణించి తీరం వైపు వెళ్లే ప్రమాదముంటుంది. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో సైంటిస్టులు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. కాని మనం సముద్ర కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడడం చాలా అవసరం. మన సముద్ర జీవాలను రక్షించేందుకు అందరం కలిసి పనిచేద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.
తాబేర్లు బీచ్ పైకి ఎందుకు వస్తాయి? నీటి లోకం వింతలు నిండిన అద్భుత ప్రపంచం. మనం చూసే సముద్ర తీరాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు తమ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. వాటిలో ఒకటి తాబేర్లు. కాని కొన్నిసార్లు సముద్ర జీవి అయిన తాబేళ్లు బీచ్ పైకి వస్తుంటాయి. ఎందుకంటే తాబేళ్లు బీచ్ పైకి రావడానికి చాలా కారణాలుంటాయి. ఒకటి గుడ్లు పెట్టడం, నేస్టింగ్. తాబేళ్లు తమ బిడ్డల కోసం ఇసుకలో గూళ్లు తయారుచేసి గుడ్లు పెడతాయి. కొన్ని వారాల తర్వాత చిన్న తాబేళ్లు బయటికొచ్చి సముద్రం వైపు ప్రయాణిస్తాయి. 2 ప్రకాశం ప్రభావం, లైట్ పొల్యూషన్. తాబేళ్లు సహజంగా చంద్రుడి వెలుతురును అనుసరించి ప్రయాణిస్తాయి. కాని నగరాల్లో కృత్రిమ కాంతుల ప్రభావం వల్ల అవి తీరానికి దారి తప్పి రావచ్చు. ఇవి తాబేళ్లు బీచ్ పైకి రావడానికి ముఖ్యమైన కారణాలు. మనం ప్రకృతిని కాపాడితే ఈ అద్భుతమైన జీవాలు మన భూమిపై మరెంతో కాలం జీవించగలవు. తాబేళ్లను రక్షించండి, ప్రకృతిని ప్రేమించండి. నమస్కారం. మీరెప్పుడైనా అనేక చేపలు ఒక్కసారిగా బీచ్ ఒడ్డుకు రావడం చూసారా? దీని వెనుక కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్పుడు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలను పరిశీలిద్దాం. సముద్రంలో జరిగే వాతావరణ మార్పులు చేపలపై ప్రభావం చూపుతాయి. గాలులో అలలు బలంగా ఉన్నప్పుడు చేపలు తీరానికి చేరిపోవచ్చు. భూకంపాలు లేదా సునామీలు చేపల జీవనానికి ప్రమాదకరంగా మారతాయి. ఇవి వాటి సహజ నివాసాలను దెబ్బతీసి అవి ఒడ్డుకు వెళ్లేలా చేస్తాయి. చేపలు గాలిలో మనకు ఆమ్లజని అవసరమైనట్టే నీటిలోనూ వాటికి ఆక్సిజన్ అవసరం. సముద్రంలో ఆమ్లజని తగ్గపోతే అవి బతకలేక ఒడ్డుకు చేరిపోతాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారితే కొన్ని చేపలు సహజంగా తట్టుకోలేక ఒడ్డుకు చేరిపోతాయి. ఈ సమస్యలకు మనిషి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చేపల జీవితం కాపాడుకోవచ్చు. సముద్రాన్ని కలుషితం చేయకుండా మనం అందరం బాధ్యతగా వ్యవహరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ఆల్ ఇన్ వన్ ని సబ్స్క్రైబ్ చేయండి.